ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలం అంతా కూడా ప్రభువు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సాయంకాల సమయం మందు ఆయన పాదసన్నిధిలో చేరి వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికై ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రభు మన కొరకు సిద్ధపాటు చేసిన లేఖన భాగము సామెతల గ్రంథము నుండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివినట్టయితే మరి గమనించండి. నేను చదువుతున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనము. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయిచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ప్రభు మనతో ఉండి మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయం ముందు మీ పాదసన్నిధిలోకి రావడానికి కృపనిచ్చారు. నాయన, మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీ ఆత్మతో నింపండి. వ్యర్థమైన మాటలు మా నోటికి రాకుండా మా నోటికి చిక్కం వేయండి. నాయన, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును దయచేయండి. మీరే మీ ఆత్మతో నింపి నడిపించమని, నా నోటికి బోరగా ఉండమని యేసయ్య మీ చేతికి అప్పచెప్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచన భాగంలో మనం చదువుతున్నాము. చాలా స్పష్టంగా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మరి మనిషి ఈరోజు తను ఎంతో జ్ఞానవంతుడు అని అనుకుంటున్నాడు, కానీ నిజంగా మనిషి చాలా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు, అజ్ఞానంలో ఉండిపోయాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, దేవుని జ్ఞానము మనుషుల జ్ఞానము అది వెర్రితనము. మనుషుల యొక్క జ్ఞానము అది వెర్రితనము అంటున్నాడు. మనిషి యొక్క జ్ఞానాన్ని వెర్రితనంతో పోలుస్తున్నాడు. ఈరోజు మనిషి తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తను జ్ఞానిని అనుకుంటున్నాడు, కానీ తను అజ్ఞానంలో ఉన్నాడు అనేది గ్రహించుకోలేకపోతున్నాడు. అందుకనే పరిశుద్ధ లేఖనముల ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే, వాక్యం ఎవరైనా చెప్తుంటే మరి అవహేళన చేస్తున్నారు. వీడేదో చెప్పొచ్చాడు, వీడు ఈరోజు చెప్తున్నాడు అని అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మంచిదే, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా నామమున మీరు నిందల పాలవుతారని ప్రభువే చెప్పినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాము, అది దేవునికే మహిమ కలుగునుగాక. సరే, వాక్య భాగంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలను, పరిశుద్ధ లేఖన భాగాలను మనం గమనించినట్టయితే, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. పౌలు భక్తుడు కూడా చెప్తాడు, వెర్రితనంగా ఉంది వారికి అని చెప్పి పౌలు భక్తుడు కూడా సెలవిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక వచన భాగాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనాన్ని నుంచి మనం చదువుతూ వచ్చినట్టయితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనంలో మరి పౌలు అక్కడ నుంచొని చెప్తున్నాడు, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏథెన్సు వారి యొక్క చరిత్రను గనక మనం చూసినట్టయితే, మీరు కూడా చూడండి, ఏథెన్సు యొక్క చరిత్రను గనక మీరు గమనించినట్టయితే పురాతన దేవాలయాలు అక్కడ ఉన్నాయి. ఏథెన్సు వారు చాలా భక్తి పరులు అని ఇక్కడ పౌలు గారే ఒక సాక్ష్యం చెప్తున్నారు. అలాంటి భక్తి పరులైన ఏథెన్సు వారి మధ్యలో మరి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో మనం గమనించినట్టయితే చూడండి. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది.
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఏథెన్స్ వారు భక్తి గలవారే, ఆ ప్రజలు చాలా భక్తి గలవారు. కానీ వారు ఎవరి యందు భయభక్తులు నలిపారు? ఎవరిని ఆరాధన చేస్తున్నారు అంటే తెలియని దేవునికి. అక్కడ ఒక బలిపీఠం కట్టుంది. ఆ బలిపీఠం మీద రాయబడిన మాట ఏంటంటే తెలియబడని దేవునికి. అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో వారి దేవుడు ఎవరో వారికి తెలియదు. ఇది అజ్ఞానం కాదా? ఇది జ్ఞానం అంటారా? ఇది అజ్ఞానం అంటారా? అందుకనే సామెతల గ్రంథంలో మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు ఇంకా జ్ఞానాన్ని తృణీకరిస్తారు? ఏథెన్స్ వారిని ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్టయితే ఈరోజు కూడా మరి అనుజనులని అయిన వారు చాలామంది మరి దేవుని నిరాకరిస్తున్నారు. యేసు ప్రభుని తమ దేవుడిగా చేసుకోవటానికి, యేసు ప్రభుని అంగీకరించటానికి వారు నిరాకరిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. క్రైస్తవులను అపహాస్యం చేస్తున్నారు, దేవుని అపహాస్యం చేస్తున్నారు. ఏథెన్స్ వారు కూడా మరి భక్తి గలవారే, కానీ వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారు, ఎవరి యందు భయభక్తులు నిలిపారంటే ఎవరికో తెలియదు. మరి ఇది జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? ఆలోచన చేయండి. అందుకనే బుద్ధిహీనులారా, చూడండి సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్టయితే, అపహాసకులారా వీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా వీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, వీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. మొదటి సామెతల గ్రంథం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు. ఇంకా ఎన్నాళ్ళు తెలియబడని దేవుణ్ణి మీరు ఆరాధన చేస్తారు. సృష్టికర్తను విడిచిపెట్టి మరి సృష్టిని పూజిస్తున్నారు. ఇది అజ్ఞానమా జ్ఞానమా అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. ఏథెన్స్ వారు చాలా భక్తి పరులే, కానీ ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఎవరి యందు భయభక్తులు నిలిపారు అంటే తెలియబడని దేవునికి. ఈరోజు తెలియని దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఆ తెలియని దేవునికి ఆ దేవుడి పేరేంటో తెలియదు, ఆ దేవుడు ఎలాంటి వాడు ఏంటనేది తెలియదు. కానీ మోషేతో ప్రభు చెప్పాడు. మోషే అడిగాడు, అయ్యా ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నన్ను వెళ్ళమంటున్నావు, ఇదిగో ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, నా ప్రజల్ని నువ్వు విడిపించమంటున్నావు, వెళ్తే నన్ను అడుగుతారు ఎవరిని పంపించావు, ఎవరు నిన్ను పంపించారంటే ఏం చెప్పమంటావు అంటే, నేను ఉన్నవాడను అనువాడను యెహోవాను నామము గలవాడను. మన దేవునికి పేరుంది, మన దేవుడు ఉన్నవాడు. ఇక్కడ ఏథెన్స్ వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారు, ఎవరు యందు భయభక్తులు నిలిపారు, ఆ దేవుడి పేరేంటో తెలుసా? తెలియబడని దేవునికి అని ఇక్కడ రాయబడి ఉంది. ఇది జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా? అందుకనే ప్రభువు మాట్లాడుతున్నాడు, బుద్ధిహీనులారా, జ్ఞానం లేని వారులారా, ఇంకా ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు? ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి చాలా మందికి క్రైస్తవులు అని పిలువబడే వారికి, ముఖ్యంగా చెప్తున్నా, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి రక్షణ యొక్క విలువేంటో తెలియదు. రక్షణ ఎందుకు పొందాలి, అసలు రక్షణ అంటే ఏంటో ఎవరికి తెలియదు. బాప్తిజం గురించి తెలియదు, మారు మనసు అనుభవం అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే ఏంటో తెలియదు. కానీ క్రైస్తవులు అని పిలువబడుతున్నాం సంఘంలో, సమాజంలో. అజ్ఞానమా జ్ఞానమా ఏమనాలి? క్రీస్తుని గూర్చిన జ్ఞానం మీలో కొందరిలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట. దేవుని గూర్చిన జ్ఞానము ప్రజల్లో లేదు. మందిరాలకు వెళ్తాం, అన్నీ చేస్తాం, కానీ దేవుని గూర్చిన జ్ఞానం లేదు. రక్షణ ఎందుకు పొందాలి, మారు మనసు ఎందుకు కావాలి, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, ఇవి చాలా మందికి లేదు. ఇక్కడ ఏథెన్స్ వారిని గురించి కూడా మరి ప్రభు మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. చూసినట్టయితే అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము, ఏథెన్స్ వారు కూడా భక్తి గలవారే, కానీ
తెలియబడని దేవునికి వారు ఎవరికి ఆరాధన చేస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారో వారికి తెలియదు. అప్పుడు పౌలు ఈ మాట చెప్తున్నాడు. పౌలు అక్కడ ప్రకటన చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి, నేను సంచరించుచు 24వ వచనం చూద్దాము. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతమైన ఆలయములలో నివసింపడు. కింద వచ్చిన భాగాల్లోకి మనం వచ్చినట్టయితే అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచన భాగంలో పౌలు గారు చెప్తున్నారు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. మనుషుల చేత చేయబడిన ఆ ప్రతిమలకి ఇక్కడ ఏథెన్స్ వారు మొక్కుతున్నారు. మనుషుల చేత చమత్కారముగా మల్చబడిన ఆ వెండి, ఆ బంగారము, వాటిని దేవుళ్ళుగా పూజిస్తూ వాటికి ఆరాధన చేస్తున్నారు. ఎవరి చేత చెక్కబడ్డాయి? మనుషుల చేత చెక్కబడ్డాయి. ఎవరి చేత నిర్మింపబడ్డాయి? మనుషుల చేత నిర్మింపబడ్డాయి. ఆ మనుషుల చేత నిర్మింపబడిన ఆ ప్రతిమలకి ఏథెన్స్ వారు ఆరాధన చేస్తున్నారు. ఇది జ్ఞానం అనాలా, అజ్ఞానం అనాలా? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న దినాల్లో మనం గమనించగలుగుతున్నాం. సృష్టిని మనం ఆరాధన చేస్తున్నాం, అజ్ఞానంలో జీవిస్తున్నాం. మనిషి తాను జ్ఞానిని అనుకుంటున్నాడు కానీ మరి తన భక్తి విషయంలో మరి అజ్ఞానిగా జీవిస్తున్నాడు. తన యొక్క జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి మరి ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తున్నాడు, ఎన్నెన్నో కనుక్కుంటున్నాడు. కానీ దేవుని విషయంలో ఆలోచన లేకుండా ఉన్నాడు. తాను పూజిస్తున్న ఆ దేవుణ్ణి మరి ఎవరికి పూజ చేస్తున్నాడు, ఎవరిని ఆరాధన చేస్తున్నాడు, ఎవరు దేవుడు కాదు అని గ్రహించుకోలేని అజ్ఞానంలో ఉండిపోయాడు. అందుకనే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు. ప్రతి విషయాన్ని మనం పరిశోధన చేస్తున్నాం, ప్రతి విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా చూస్తాం. ఈరోజు ఏదైనా ఒక వస్తువుని కొనాలంటే ఎంతో పరిశీలన చేస్తాం, లేదా ఒక వివాహం చేయాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే, లేదా మన పిల్లల్ని చదివించాలంటే ఎంతో లోతుగా క్షుణ్ణంగా మరి పరిశీలన చేస్తాం. కానీ దేవుని విషయంలో మనం ఏం చేస్తున్నాం? గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. మన పితరులు చేశారు, మనం చేస్తున్నాం, మన పిల్లలు చేస్తున్నాం. జ్ఞానం లేదు, ఆలోచన చేయలేకపోతున్నారు. అందుకని హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఇక్కడ ఏథెన్స్ వారు కూడా భక్తి గలవారే, చాలా భక్తి గలవారు. కానీ ఏ దేవుడు నిజ దేవుడు అనేది వారికి జ్ఞానం లేదు, అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఒక్కసారి గమనించండి. మరి నోవాహు దినాలలో కూడా మరి సృష్టికర్త అయిన దేవుడు నోవాహుతో మాట్లాడి మరి ఓడను సిద్ధపరిచినప్పుడు మరి నోవాహు కూడా ఆ దినాల్లో సువార్త ప్రకటించాడు. ఓడ రక్షణకి సాదృశ్యంగా ఉంది. ఆ ఓడలోకి వచ్చిన వారు బ్రతికారు. 40 పగళ్ళు 40 రాత్రులు మరి వర్షం కృమ్మరింపబడింది. సర్వ మానవాళి, నోవాహు కుటుంబం తప్ప మరి కొన్ని ఆ ఓడలో చేరిన ఆ జంతువులు, ఆ పక్షులు, అవి తప్ప, నోవాహు కుటుంబం తప్ప మరి భూమి మీద ఏ వ్యక్తి కానీ ఏది బ్రతికిన దాఖలాలు లేవు. మరి ఆ దినాల్లో కూడా సువార్త ప్రకటించినప్పుడు చూడండి, ప్రభు మాట్లాడుతున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచన భాగం నుంచి మనం చూసినట్టయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అపహాసకుల మధ్యకు నిరాకరించబడిన వారి సువార్తను నిరాకరించారు, అవిధేయులుగా ఉండిపోయారు, అపహాస్యం చేశారు. మరి నోవాహు మరి ఓడను సిద్ధపరుస్తున్నప్పుడు చాలామంది మరి ఆ నోవాహు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. మరి ఎందుకు ఈ యొక్క నోవాహు ఈ ఓడను ఎందుకు సిద్ధపరుస్తున్నావు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు ఏంటి అన్నప్పుడు మరి నోవాహు చెప్పి ఉండొచ్చు, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, భూమి మీద 40 దినాలు 40 పగుళ్ళు ప్రచండ వర్షం కురుమరింపబడుతుంది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, మరి ఈ ఓడలో చేరితేనే మీరు బ్రతుకుతారు అని చెప్తే చాలామంది నవ్వి ఉండొచ్చు, చాలామంది అపహాస్యం చేసి ఉండొచ్చు. నోవాహు పిచ్చి పట్టిందని, లేదా నోవాహు వెర్రివాడని చెప్పి
మరి మాట్లాడి ఉండొచ్చు. కానీ జలప్రలయం రాలయం వచ్చింది. ప్రభు మరి యొక్క ఓడకి ఏం చేశాడు? ద్వారం మూసేశాడు. ఎవరు ఇంక లోపలికి వెళ్ళడానికి లేదు. నశించిపోయారు, అపహాసకులుగా ఉండిపోయారు. రోజు చాలామందికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, జల ప్రళయం కాదు, ఉగ్రత, అగ్ని అనే ప్రళయం రాబోతుంది. దేవుడు ఈ భూమిని అగ్ని కొరకు నిలవు చేసి ఉంచాడు. ఎవరైతే అపహాసకులుగా ఉన్నారో, స్వార్థను నిరాకరించారో, దేవుణ్ణి నిరాకరించారో వారందరి మీదకి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. సొదొమ గొమొర్రాల మీదకు కూడా మరి దేవదూతలు వచ్చారు. ఆ రాత్రికాల సమయం ముందు మరి ఆ ఊరి ప్రజలకు స్వార్థ ప్రకటింపబడింది. మరి ఆ యొక్క మనం గమనించినట్టయితే అక్కడ మనం గమనించిన పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించెను. వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఆ దినాలలో ఆ ప్రజలు ఎలా ఉండిపోయారు? దుర్మార్గమైన ప్రవర్తన, చెడు ప్రవర్తన. మరి వారి మధ్యలో కూడా మరి దేవదూతలు వెళ్ళారు రాత్రి. మరి ఆ కుటుంబం నోవాహు, మరి ఆ యొక్క లోతు యొక్క కుటుంబానికి కానీ అక్కడ ఉన్న వారికి మరి సువార్త ప్రకటించినప్పుడు వారు కూడా గేలి చేశారు, లోతుని గేలి చేశారు. ఆదికాండము 19వ అధ్యాయము మరి గమనించినట్టయితే 12వ వచనము, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారు అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము వచ్చితిమి. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఎలా ఉంది ఇక్కడ లోతు పరిస్థితి అంటే? ఎగతాళి చేస్తున్నారు అల్లుళ్ళు, లోతుని ఎగతాళి చేస్తున్నారు. దేవదూతలు వచ్చారు, ఇదిగో ఈ చోటుని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు లోతు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు లోతుని ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. మరి మనుషులు అజ్ఞానులు అనాలా వీరిని? ఈ మనుషులను అజ్ఞానులు అనాలా, జ్ఞానులు అనాలా? స్వార్థ ప్రకటనను వెర్రితనము అంటాడు పౌలు గారు. ఈరోజు స్వార్థ ప్రకటిస్తుంటే వెర్రితనంగా కనపడుతుంది. పోన్లేండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం అజ్ఞానులుగా ఉండిపోవద్దు. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మన క్రియలను బట్టి దేవుడు మన మీదకి తీర్పు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికైనా గ్రహించుకొని, నిజ దేవుడు ఎవరో తెలుసుకొని, ఆయన పాదాలు పట్టుకొని పాపములు క్షమింపమని అడిగి రక్షణ పొందండి, మారుమనసు పొందండి. మరి గమనించండి, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే ప్రభువారు చెప్పిన మాట అదే. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారుమనసు పొందుడి. పరలోక రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. తీర్పు జరగాలి, జరిగిన తర్వాత పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మరి పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందుడి అని చెప్పి ప్రభువారు సువార్త ప్రకటించారు. మరి బాప్తిసం ఇచ్చే యోహాను కూడా సువార్త ప్రకటించారు. యేసు ప్రభువారి కంటే ముందుగా మరి బాప్తిసం ఇచ్చే యోహాను సువార్త ప్రకటించాడు. సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొందండి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోండి. ఇందుకే యేసు ప్రభువుని మన కొరకు ఆయన ఈ లోక రక్షకుడిగా పంపించాడు. మన పాపములకు క్రయధనముగా ఆయన తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఇంకా బుద్ధిహీనులుగా ఉండిపోవద్దు, అజ్ఞానులుగా ఉండిపోవద్దు.
ఈ మనిషి తను జ్ఞానిని అనుకుంటున్నాడు కానీ అన్ని విషయాల్లో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు కానీ తను ఆరాధన చేసే, తను భయభక్తులు కలిగి ఉన్న ఆ దేవుడు నిజదేవుడా కాదా అనేది గ్రహించుకోలేకపోతున్నాడు. ఆ అజ్ఞానంలో ఉండిపోయాడు. దేవుని విషయంలో మాత్రం అజ్ఞానంగా ఉండిపోతున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే వాక్యం తెలియపరుస్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసేసింది. మన పితరులు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, మన తర్వాత మన పిల్లలు చేస్తున్నారు. గుడితనంలో ఉండిపోయాం. ఏథెన్స్ వారు కూడా వారి పితరులు యొక్క క్రమాన్ని వారు పాటిస్తున్నారు కానీ నిజమేంటనేది గ్రహించుకోలేకపోయారు. అక్కడ చాలా స్పష్టంగా రాసి ఉన్న మాట పౌలు గారు చెప్తున్నారు, ఏథెన్స్ వారులారా, ఇక్కడ మీ స్థలాలలో నేను సంచరించినప్పుడు నాకు ఒక మాట కనపడుతుంది. ప్రతిమ ఉంది, బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠం మీద రాయబడిన మాట ఏంటంటే, తెలియబడని దేవుణ్ణి మేము ఆరాధన చేస్తున్నాం. ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారో వారికే తెలియదు. ఈరోజు ప్రజలు కూడా మరి భయభక్తులు కలిగి ఉంటున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు, కానీ నిజ దేవుడా కాదా అనేది వారు గ్రహించుకోలేకపోతున్నారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో మరి ఎంతోమంది సేవకులు ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ చాలామంది అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇంకొక మాటను కూడా నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలోనే 32వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనం, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అక్కడ పౌలు గారు సువార్త ప్రకటించారు. యేసు ప్రభువును గూర్చిన సువార్త ప్రకటింపబడింది. యేసు ప్రభువును మీరు నమ్ముకోండి, యేసు ప్రభువే నిజ దేవుడు, ఆయన యందే మీకు పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పారు. పాపక్షమాపణే కాదు కానీ ఆయన ద్వారానే మళ్ళీ మనం పునరుద్ధానం పొందుతాము. ఎందుకంటే తిరిగి లేచినవాడు ఆయనే, మృతులలో నుండి మొదటిసారి లేచినవాడు ఆయనే, పునరుద్ధానుడైన వాడు ఆయనే. కాబట్టి ఆయన ద్వారానే మనం పునరుద్ధానం పొందుతామని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది మళ్ళీ చెప్పు, నువ్వేదో చెప్తున్నావు, మళ్ళీ చెప్పు, వింటామని గేలి చేశారు. కొందరైతే విశ్వసించారని అక్కడ రాయబడి ఉంది. మరి సువార్త ప్రకటనను వెర్రితనంగా అనుకోమాకండి. వీరికి ఏదో పిచ్చి పట్టింది అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. పిచ్చి పట్టలేదండి. పిచ్చి నుంచి విడిపింపబడ్డాం. ఆ చీకటి శక్తి నుంచి విడిపింపబడి ఈరోజు మరి నిజ దేవుడు ఏంటో, వెలుగంటే ఏంటి, చీకటి అంటే ఏంటో తెలుసుకొని ఆ వెలుగును మేము ప్రకటిస్తున్నాం. ఆ వెలుగును గుర్చిన సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాం. అందుకని యోహాను బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, నిజమైన వెలుగుంది అంటాడు. యోహాన్ సువార్తలో అక్కడ క్షమించండి, యోహాను అపొస్తలుడైన యోహాన్ అంటాడు, ప్రభు శిష్యుడైన యోహాన్ అంటాడు, నిజమైన వెలుగు ఈ లోకంలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. జ్ఞానం లేదు. యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను అంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను గారు అంటారు, నిజమైన వెలుగు ఈ లోకంలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. ఈరోజు అజ్ఞానంలో ఉండిపోయాం. గ్రహింపు లేదు, జ్ఞానం లేదు. నిజ దేవుడు ఎవరో తెలియదు. ఏ దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం, ఆ దేవుడు నిజ దేవుడో కాదో తెలియని పరిస్థితులు మనం ఉండిపోతున్నాం. అందుకని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, జ్ఞానం లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు ఇంకా జ్ఞానం లేని వారుగా ఉండిపోతారు. జ్ఞానాన్ని మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు, ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? ఈరోజైనా స్వార్థను వినండి, ప్రభు మాట వినండి, పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి. రేపటి దినాన తీర్పు ఉంది. మరి ఎప్పుడైతే మనం ప్రభునందు విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసం ఉంచిన వారిని ప్రభు తన యొక్క రాజ్య వారసులుగా చేస్తారు. కాబట్టి ఇంకా అజ్ఞానం నుంచి బయటికి రండి, ఇంకా ఆ చీకట్లోంచి బయటికి రండి. సామెతల గ్రంథం నుంచి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, జ్ఞానం లేని వారుగా ఉండకండి. ఇంకా చాలామంది జ్ఞానం లేని వారుగా ఉండిపోతున్నారు. రక్షణ అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకు రక్షణ పొందాలి? మనం పాపలు అంటే ఒప్పుకోరు, మేము పాపం చేయలేదు. ప్రభు అంటాడు, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, మీరు పాపం చేయలేదన్న మాటను బట్టే మీకు నాకు వివాదం వస్తుంది అంటాడు, నాకు కోపం వస్తుంది అంటాడు. ఏమి చేసామంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అక్కడ అంటారు ఇర్మియా గ్రంథంలో, ఏమి చేసి మీకు కోపం తెప్పించామని ప్రభువునే ఎదురుకిస్తున్నారు.
ప్రభువుకే సమాధానం చెప్తాం, మేమేం చేసాం తప్పు అంటున్నారు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అజ్ఞానులుగా ఉండిపోకండి, జ్ఞానులుగా ఆలోచించండి. మనం అనేక విషయాల్ని పరిశీలిస్తున్నాం. మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు మనకి. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నిజ దేవుడు ఎవరు అనేది తెలుసుకోండి. అజ్ఞానంలోంచి జ్ఞానంలోనికి రండి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ కాలమందు దేవుడు చూసి చూడనట్టు ఉండేను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అజ్ఞానంలో నుండి జ్ఞానంలోకి రావాలి. ఇప్పటి వరకు ఆ ఏథెన్స్ వారు ఎవరినైతే పూజించారో ఆ దేవుడు ఎవరో వారికే తెలియదు. పౌలు భక్తుడు అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడ నుంచి 2 రక్షణ పొందారు. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చారు, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చారు. కాబట్టి చేతులు జోడించి నమస్కరించి తెలియపరుస్తున్నాను, నిజ దేవుడు ఎవరో తెలుసుకోండి. సృష్టిని పూజించి మాకండి, సృష్టికర్తను పూజించండి. ఆలోచించేయండి, ఇంకా అజ్ఞానులుగా ఉండమాకండి. తిని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించిన గాక. ఆమె సర్వాధికారి మహోన్నతుడా, మరలా నాయన మీ వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లివింగ్ గాడ్ అనే పరిచర్య ద్వారా నాయన సువార్త ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము అనేక మంది హృదయాల్లో నాటుకొని ఫలించి రక్షణలోనికి రావడానికి సహాయం దయచేయండి. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా స్వీకరింపబడినట్లు సహాయం దయచేయండి. పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, నాయన కృప చూపించండి. గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంలో ఉంటున్నారు, ముట్టి స్వస్థపరచండి. అవసరాలతో ఉన్నవారు ఉన్నారు, వారి అవసరాలు తీర్చండి. నిజ దేవుడు మీరే అని వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా అజ్ఞానంలో ఉండిపోయారు, జ్ఞానంలోకి నడిపించండి. మీ యొక్క నాయన గద్దింపును వారు వినడానికి సహాయం దయచేయండి. అదే సామెతల్లో మీరు రాస్తున్నారు, నా గద్దింపు విని తిరుగుడి, మీ మీద నా ఆత్మను కృంభరిస్తానంటున్నారు. ప్రభువా అయ్యా, ఈ గద్దింపు విని మీ తట్టి తిరిగి రక్షణ పొంది మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే వారు ఉన్నట్లు సహాయం దయచేయమని కొద్ది మాటలు మీ వెనుకలో దీవించి అల్పుణ్ణి అయోగ్యునైన నన్ను నా కుటుంబాన్ని కూడా బలపరచమని మీ చిత్తమైతే ప్రభువా అయ్యా మా ఆలోచన మీరు సఫలం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. శుభాలు.